హలో ఫ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు లియాషా టైల్స్. సో గైస్, నేనైతే రెడీ అయిపోయా ఇంకా కాలేజ్కి వెళ్ళిపోదామా అని చెప్పి. సో చూద్దాం, కాలేజ్కి వెళ్ళిన తర్వాత మనకు అసలు పని ఉంది కదా, అది అవుతుందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమంది ఉండరు అనమాట స్టాఫ్, లేనప్పుడు మనకి అది అవ్వదు అని చెప్తారు. సో చూద్దాం నేను ఏ కాలేజ్లో చదివానని చెప్పి. సో నేనైతే నా బీఎస్సీ అండర్ గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసుకున్నా. సో మన కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను నేను అసలు ఏ కాలేజ్లో చదివానా అని చెప్పి. సో లెట్స్ గో. ఇక్కడ ఉన్న ఫస్ట్ ఇది మన పోస్టర్ అనమాట. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మా పోస్టర్స్ అండ్ ఇంకా ఇది కాలేజ్ ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇది మన ఫ్రెండ్ది అండ్ ఇవన్నీ మన పోస్టర్స్. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి దాన్ని క్యాప్చర్ చేసా. అండ్ ఇది బ్లాక్స్లా అనమాట, బ్లాక్ బి, బ్లాక్ సి, బ్లాక్ ఏలా ఉంటాయి. అండ్ ఇది మధ్యలో ఉన్న పార్ట్ అనమాట. అండ్ ఇక్కడ మేము లాట్ ఆఫ్ మెమొరీస్ ఉన్నాయి మాకు. అండ్ చాలా వరకు చాలా టైంని ఇక్కడే స్పెండ్ చేసేవాళ్ళం. అండ్ దిస్ ద ప్రీషియస్ ప్లేస్, ఎందుకంటే మేము మా సైకిల్స్ని అక్కడే పార్క్ చేసేవాళ్ళం. అండ్ ఇది లైబ్రరీ. సో లైబ్రరీలోనే మేము చెప్పాం కదా లాట్ ఆఫ్ టైంని అక్కడ స్పెండ్ చేసేవాళ్ళం అని చెప్పి. అండ్ ఇది మా క్యాంటీన్ ఏరియా. సో దిస్ ఈజ్ ఈ ప్లేస్లోనే మేము మ్యాక్సిమం ఎక్కువ ఉండేదన్నమాట. ఎందుకంటే లైబ్రరీ అంటే మాకు హెవెన్లా ఫీల్ అవుతాం. సో పీస్ఫుల్గా ఎప్పుడు మేము చదువుకోవాలన్నా కూడా ఇక్కడికే వచ్చి మ్యాక్సిమం చదువుకుంటాం. సో ప్రతి లంచ్కి కూడా మేము మ్యాక్సిమం లంచ్ అయిపోయిన వెంటనే ఇక్కడే వచ్చి ఉంటాం అనమాట. సో ఇది మా లైబ్రరీ. బట్ ఇవాళ ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసిన రోజు నేను తెచ్చి మీకు చూపిస్తాను. అండ్ ఇది మా ల్యాబ్. అండ్ ఈ ల్యాబ్ బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. మాకైతే 4 ల్యాబ్స్. మ్యాక్సిమం మేము ఈ ల్యాబ్లోనే ఉండేవాళ్ళం, ఎందుకంటే చాలా స్పేషియస్గా ప్రశాంతంగా అనిపించేది. సో బట్ అవి అనుకున్నాం కాబట్టి అవి ఓపెన్ చేయలేదు. సో ఈ ల్యాబ్లోనే ఇవాళ వచ్చి కూర్చున్నాం. వాళ్ళు వెయిట్ చేయమన్నారు. సో చూసారు కదా, ఇక్కడ నేను మా ఫ్రెండ్ ఎప్పుడు కూర్చొని ల్యాబ్ చేస్తాము. సో మేము ఎప్పుడు మ్యాక్సిమం ఫస్ట్లోనే కూర్చుంటాము. సో ఎక్కడికి వెళ్ళినా కూడా బెంచ్లో కూడా ఫస్ట్ బెంచే, ల్యాబ్లోకి వచ్చినా ఫస్ట్ ల్యాబే. సో ఆ ప్లేసెస్ కోసం కొట్టుకునే వాళ్ళం కూడా. సో అలాంటిది ఇప్పుడు వచ్చి నేను క్యాప్చర్ చేస్తున్నా. కాలేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడు కాలేజ్ అయిపోద్దా అనిపిస్తుంది, బట్ ఇప్పుడు మాత్రం చాలా బోర్ కొడుతుంది ఇంట్లో. అండ్ ఇతను మా ల్యాబ్ సార్ అనమాట. సో ల్యాబ్ సార్తో నేను కాసేపు మాట్లాడుతున్నా. అండ్ మాకు చాలా వరకు ల్యాబ్స్ అవి అయినప్పుడు కానీ, ఇంటర్నల్స్ అయినప్పుడు కానీ సార్ చాలా హెల్ప్ చేసేవారు. సో అక్కడ సార్ని విష్ చేసిన తర్వాత మాట్లాడుతున్నాం, ఎలా ఉంది సార్ అని చెప్పేసి. సో గాయస్, మనం ప్రొవిజనల్స్కి అయితే వచ్చామన్నాం కదా, బట్ మా లైబ్రేరియన్ సార్ అయితే ఇంకా రాలేదు. సో ఆయన లీవ్లో ఉన్నారనమాట. సో మాకైతే మళ్ళీ రేపు రమ్మన్నారు. సో ప్రొవిజనల్స్ అవి రేపు తీసుకుందాం, ఓకేనా? సో మనకి కాలేజ్లో మెమరీస్ అంటే మ్యాక్సిమం మాకు లైబ్రరీలోనే ఎక్కువ ఉంటాయి. అలానే ఇంకా క్యాంటీన్ అండ్ క్లాస్ రూమ్స్ ఇవి చాలా ఫాస్ట్గా గడిచిపోయాయి. అండ్ దాంతోపాటు మన ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ ముందే వచ్చి వెళ్ళిపోయారు. సో మేము లాస్ట్కి వచ్చామన్నమాట. ఆల్రెడీ వీళ్ళు 2 వీక్స్ నుంచి చెప్తున్నారు తీసుకోండి అని. సో ఫైనల్గా మేము ఇవాళ అయితే వచ్చాము. కానీ ఈరోజు కూడా అవ్వలే కాబట్టి రేపు మళ్ళీ రావాల్సి వస్తుంది. సో మా ముహూర్తం అలాంటిది అనమాట. మేము ఏ టైంకి వస్తామో ఆ టైంకి మ్యాక్సిమం ఉండదు. ఎప్పుడు మేము డబుల్ వర్కే చేస్తాము, 2 టైమ్సే వస్తాము. అండ్ సో చూసారు కదా, బ్రేక్ బెల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మ్యాక్సిమం వాళ్ళ క్లాసెస్కి అయితే వెళ్ళిపోతారు. సో నేను యాక్చువల్గా అయితే క్లాసెస్ అవి చూపిద్దాం అనుకున్నాము, కానీ స్టూడెంట్స్ ఉన్నారు సో అవ్వలేదు. బట్ వాళ్ళ క్లాసెస్కి అయితే వెళ్ళిపోయారు, ఎందుకంటే ఈరోజు రీఓపెనింగ్ అనమాట. సో మ్యాక్సిమం చాలామంది వచ్చారు. సో క్లాసెస్ అయితే అందుకే చూపించడం అవ్వలేదు. అండ్ సండే టైంలో అలాంటప్పుడు వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను. సో మ్యాక్సిమం ఇది శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకైతే బెస్ట్ కాలేజ్. సో మా బెంచ్ మేట్స్ మేము 4 మెంబర్స్ అనమాట. ప్రతి ఒక్క బెంచ్ 5 ఉంటే మేము 4 ఉంటాం. ఎందుకంటే నాకు బెంచ్లో ఎక్కువ మంది ఉంటే మాత్రం అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే నేను నా బ్యాక్కి కూడా ప్లేస్ ఇస్తాను అనమాట. సో మా 2 బెంచ్ మేట్స్ అయితే ఆల్రెడీ ముందే తీసేసుకున్నారు. సో వాళ్ళని కూడా మిస్ అవుతున్నాం. కలుద్దాం అనుకున్నాం కానీ అస్సలు అవ్వలేదు. అంటే మేము ఈ కాలేజ్లో జాయిన్ అయ్యి అడ్మిషన్ నుంచి ఆఫర్ లెటర్ వరకు వచ్చామంటే ఈ కాలేజే కారణం. అండ్ ఆల్సో మేము ఎప్పుడు డెడికేటెడ్గా చదివేవాళ్ళం, ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళం. అంటే ఇదంతా చాలా బెస్ట్ మెమరీస్ని ఇచ్చింది. సో ఇంకా మేము చెప్పాను కదా, మేము ఎప్పుడు కూడా ఫస్ట్లో కూర్చుంటాం అండ్ లాస్ట్కి అయితే అసలు వెళ్ళే వాళ్ళం కాదని. సో దానికైతే ఎందుకు ఫస్ట్లో కూర్చుండే వాళ్ళం అంటే టీచర్స్తో కాంటాక్ట్ అవ్వడానికి కానీ, లేదంటే దేనికైనా కూడా మేమైతే మ్యాక్సిమం ఫస్ట్లోనే ప్రయారిటీ ఇస్తాము.
అండ్ మా ఫ్రెండ్స్ కూడా మా క్లాస్ మేము ఎంపీసీఎస్ అనమాట. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ మేజర్కి మైనర్కి రాకముందు మాదే లాస్ట్ బ్యాచ్. అండ్ మా ఎంపీసీఎస్ కూడా మేము లాట్ ఆఫ్ మెమరీస్ మాకు ఉన్నాయి. అండ్ ఎప్పుడు తగులాడుకునే వాళ్ళం, అలాగని కలిసి ఉండేవాళ్ళం. అండ్ చాలా మెమరీస్ అయితే మాకు ఉన్నాయి. అండ్ మా క్లాస్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దాంట్లో మంచిగానే ప్లేస్ అయ్యి సక్సెస్ అయ్యారు. సో ఐ హోప్ ఈ కాలేజ్ మాకు చాలా మంచి ప్లేస్ అయితే ఇచ్చింది అండ్ చాలా మంచి మెమొరీస్ అయితే ఇచ్చింది. మా పేరెంట్స్ మా కోసం ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేసింది. సో మేము మా కాలేజ్లో ఉన్న మెమొరీస్ని ఎప్పటికీ మర్చిపోలేము. అందులో మేమైతే కలిసి చదివాం కాబట్టి మాకు ఇంకా చాలా ఫన్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక దగ్గరే ఉన్నాం కాబట్టి. సో మేము ప్రతిదీ కూడా ఈక్వల్గానే క్యాప్చర్ చేసుకున్నాం. సో థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్, బాయ్ బాయ్.